హాయ్, హలో 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 హలో, గుడ్ ఆఫ్టర్నూన్. అదే నేను ఒక పని మీద ఒక చోటకి వేర్లపాడు వస్తున్నానని చెప్పాను అన్నాను కదా. ఇక్కడ ఎర్రపాలెం అంట. ఇక్కడికి వచ్చిన తర్వాత హోటల్లో ఏమి ఇది ఆలీబాయి ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. అక్కడ ఆగాము, చూపిస్తాను. అన్నీ కూడా పల్లెటూరులో ఎలా అయినా అండి, సిటీల్లో కంటే కూడా పల్లెటూర్లలో ఉన్న రెస్టారెంట్లు చాలా విశాలంగా ఉంటాయి, నీట్గా ఉంటాయి, గజిబిజి గందరగోళంగా ఉండవు. చూడండి, మొక్కలు కుండీల్లో పెట్టారు, చాలా చాలా బాగున్నాయి. ఇష్టం నాకు ఇలాంటి ప్రదేశాల్లో తినటమే ఇష్టం. ఊరు బయటకు వచ్చాము, ఎర్రపాలెం అంటే ఇది అవుట్స్కట్లో ఉన్నాయి రెస్టారెంట్లు. చాలా కుండీల్లో మొక్కలు అయితే పెట్టారు, చాలా పచ్చగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎండలో ముదరలేదు కాబట్టి మొక్కలు చక్కగా నవనవలాడుతూనే ఉన్నాయి. అయ్యండి, చూసారా? ఓకే, చూపిస్తాను. అదిగోండి, అదిగోండి. మీకు ఎండలో నాకు కనిపించట్లేదండి, మరి మీకు కనిపిస్తుందో లేదో తెలియదు. అది విషయం. మీకు హోటల్ లోపల చూపిస్తాను. బాగుంది, నీట్గా ఉంది. అయ్యో, మా వాళ్ళు చూపించొద్దన్నారు కాబట్టి మనం చూపించట్లేదు. ఓకే అండి, బాయ్. ఇదిగోండి స్టార్టర్స్ అంట. భోజనానికి ముందు కాజు చికెనా? ఇది కాజు చికెను, ఆనియన్ సూపర్ బాగుంది. కాకపోతే టేస్ట్ అవ్వలేదు. మీకు అయితే చూపిస్తున్నాను. మా వాళ్ళని ఎవరిని చూపించట్లేదు, ఓన్లీ ఇవి మాత్రం చూస్తున్నాం. మీరు కూడా తిన్నట్టు ఫీల్ అవ్వండి. ఓకే, చూపించాను కదా స్టార్టర్స్ అంట. ఇవి నాకు తెలియదు. కాజు, ఇదేం చికెన్ అమ్మా? కాజు చికెన్ అంట. జీడిపప్పు చికెన్ అంట. నువ్వు చూపించా? హాయ్ చెప్పండి, మా కొలీగ్ సార్ రామాంజనేయులు గారు. బాగుందా లేదా కాజు చికెన్? ఇదే ఊరండి? ఏ ఊరు ఇది? ఎర్రపాలెం వచ్చిన ఎర్రవాళ్ళం మేము. ఒక పని మీద వచ్చాము. ఎర్రపాలెం వచ్చిన ఎర్రవాళ్ళం మేము, ఒక పని మీద వచ్చాము. వద్దు, అది సక్సెస్ అవ్వాలని కోరుకోండి. ఓకే, బిర్యానీ వచ్చాక కూడా చూపిస్తాం. బాయ్.